రిటైర్డ్ అయిన ఇండియన్ బ్యాంక్ మిత్రులందరూ కుటుంబాలతో సహా టూర్ పెట్టుకున్నారండి. ఆ టూర్లో భాగంగా మొదట మేము వైద్యనాథ్ జ్యోతిర్లింగం చూడటానికి వెళ్ళాము. ఆ గుడి దగ్గర అమ్మవారి గుడికి అయ్యవారి గుడికి కలుపుతూ ఇలాగ ఎర్రటి దారపోగులు మాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. ఎప్పుడు ఏ గుడికి చూడలేదు అలాగా. ఇలాగా ఈ ఎర్ర తాడు కట్టడం వల్ల మనకుండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయటండి. ఇలా కట్టడానికి రూ. 300 ఛార్జ్ అన్నట్టుగా అన్నారు. మాకంత సమయం లేదు, మేమేం కట్టించుకోలేదు. కాకపోతే ఎక్కడ ఏ గుడిలోనూ చూడలేదండి ఇలాగా గుడికి గుడికి కలుపుతూ తాళ్ళు కట్టడం. ఇక దియోగర్లో ఉన్న ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగం గుడి గురించి చెప్పుకోవాలంటే మనకి 12 జ్యోతిర్లింగాల్లో ఒకటండి. ఇక స్థల పురాణానికి వస్తే ఇక్కడికి దగ్గరలోనే ఉన్న త్రికూట పర్వతం దగ్గర రావణాసురుడు మహాశివుడి ఆత్మలింగం కోసం తపస్సు చేశాడటండి. సంవత్సరాల పాటు తపస్సు చేసిన శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో ఒక్కొక్కటిగా తన శిరస్సులన్నీ ఖండించుకోవడం మొదలుపెట్టాడటండి. శివుడు ప్రత్యక్షమయ్యి ఆ శిరస్సుల్ని ఖండించుకున్న రావణాసురుడి బాధని వైద్యుడి రూపంలో తీర్చాడటండి. ఆ వెనకాల చూడండి, ఆ గుడిపైకి ఎలా ఎక్కి కడుతున్నారు. అమ్మవారి గుడికి అయ్యవారి గుడికి కలుపుతూ కడతారండి. చాలా సాహసమైన కార్యక్రమం ఇది. ఇలా చేయడం వల్ల మనకు ఉండే ఆరోగ్య సమస్యలు ఇటువంటివన్నీ తగ్గుతాయటండి. అలాగే కుటుంబ ఇబ్బందులు అవన్నీ కూడా తొలగిపోతాయట. ఇక్కడ వారందరూ కూడా ప్రత్యేకంగా పూజలు అవి చేయించుకుని ఇలా కట్టించుకుంటున్నారండి. గుడి మాత్రం భయంకరమైన రష్ అండి. అసలు ఆ రష్ మనం తట్టుకోలేమన్నమాట. ప్రత్యేకంగా దర్శనానికి రూ. 300 టికెట్లు ఇస్తున్నారండి. దేవస్థానం తరపున కాకుండా పంతుళ్ళే ఇస్తున్నారండి. మనం ఎంత టికెట్లు తీసుకున్నా కానీ దర్శనంకి వెళ్ళడం అనేది చాలా చాలా కష్టంగా అనిపించిందండి మాకు. ఎందుకంటే ఆ టికెట్స్ రూ. 300 మనకి అందడం కూడా కష్టమేనండి. శని ఆది సోమవారాల్లో భయంకరమైన రష్ అండి, తోపులాట్లు. మేము వెళ్ళింది ఆదివారం అనమాట. అంత రష్లోనూ ఆ పువ్వులు అయ్యి తీసుకునండి ఆ భక్తులు తలకి కూడా పువ్వులు చుట్టుకుని లైన్లో నిలబడడం ఇదంతా కూడా చాలా కోలాహలంగా సందడిగా అనిపించింది. ఇదే ప్రాంగణంలో అమ్మవారి దేవాలయం కూడా ఉందండి. మనం వైద్యనాథ్ స్వామివారిని అలాగే పార్వతీ అమ్మవారిని కూడా దర్శించుకుని చాలా ఉపాలయాలు ఉన్నాయి, అవి కూడా దర్శించుకోవచ్చండి. అలాగే ఈ వైద్యనాథ్కి దగ్గరలో ఉన్న త్రికూట పర్వతం కూడా మనం దర్శించుకుంటే ఆ రావణాసురుడి తపస్సు చేసిన ప్లేసు ఇవన్నీ మనకి కనిపిస్తాయండి. ఇక్కడికి దగ్గరలో ఉన్న త్రికూట పర్వతం కూడా మనం దర్శించుకునేలాగా ప్లాన్ చేసుకోవచ్చండి. రావణాసురుడు తపస్సు చేసిన ప్రదేశంలోని శివలింగము, జాంబవంతుడి గుహ ఉన్నాయండి. వీటి గురించి ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్ చేశాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓం నమః శివాయ.